హలో ఎవరివన్, వెల్కమ్ టు వివరవ్ అకాడమీ. ఈరోజు మనం వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన వర్తమాన అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అందులో భాగంగా మొదటిది, బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీతకు బంగ్లాదేశ్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్కు కోర్టు అనేది 6 నెలల జైలు శిక్ష విధించడం జరిగింది. ఎందుకనగా ఈయన స్థాపించిన గ్రామీణ టెలికాం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనట్లు కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్ మురీనా సుల్తానా సోమవారం యూనిస్కు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, అంటార్కిటికా అన్వేషణలతో పోలార్ ప్రీతిగా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారి, ఫిజియోథెరపిస్ట్ కెప్టెన్ హర్ప్రీత్ చాందీ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసుకున్న మహిళగా తాజాగా చరిత్ర సృష్టించారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రముఖ క్రికెటర్, ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన డేవిడ్ వార్నర్ తన వన్డే క్రికెట్కు గుడ్ బై చెప్పారు. అలాగే టెస్ట్ క్రికెట్కు తన రేపటి నుంచి జరిగే పాకిస్తాన్తో చివరి టెస్ట్ మ్యాచ్ కాగా T20లో కొనసాగుతానని డేవిడ్ వార్నర్ ప్రకటించారు. సరేనా. నెక్స్ట్ వన్, 2000 రూపాయల నోట్లు సంబంధించి దాదాపు 97.38% నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని ఆర్బీఐ ప్రకటించింది. ప్రజల దగ్గర ఇంకా 9,330 కోట్ల విలువ చేసే నోట్లు ఉన్నాయని వివరించింది. డిమానిటైజేషన్ అనంతరం 2016 నవంబర్లో ప్రవేశపెట్టిన 2000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ వన్, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ డివై చంద్రచూడ్ గారు కొలీజియం విషయంలో పారదర్శకం లేదనడం తప్పని, తీర్పును వ్యక్తిగతం కాదని, ఆర్టికల్ 300 రద్దుపై విమర్శలకు స్పందించబోమని పేర్కొనడం జరిగింది. ఈ పూర్తి ఆర్టికల్ను మన టెలిగ్రామ్లో పొందుపరచడం జరుగుతుంది. అభ్యర్థులు ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి దీని పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకేనా. నెక్స్ట్ వన్, దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన కేంద్రంగా జీఎస్టీ అప్లెట్ ట్రిబ్యునల్ ముఖ్య ధర్మాసనం ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీని ఏర్పాటుకు 2019 జనవరి 23న కేంద్ర మంత్రివర్గం ఆమోదం వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ బెంచ్కు ఒక అధ్యక్షుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్కొక్క టెక్నికల్ మెంబర్ ఉంటారు. ఈ బెంచ్ నిర్వహణకు ఏటా 6.86 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ వన్, జపాన్ వరుస భూకంపాలతో వణికిపోయింది. 2024 జనవరి 1న దాదాపు 21 సార్లు భూమి కంపించడంతో జపాన్ పశ్చిమ ప్రాంతం అల్లకల్లోలమైంది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో భూకంపాలు వరుసగా వచ్చాయని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. నెక్స్ట్ వన్, ఆంగ్ల కొత్త సంవత్సరం పురస్కరించుకొని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామూహిక సూర్య నమస్కారాలు గిన్నిస్ బుక్లో చోటు సంపాదించాయి. న్యూ ఇయర్ రోజు ఉదయం ఒకేసారి 108 ప్రాంతాల్లో 50,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ప్రధాన కార్యక్రమాన్ని ముతేరా సూర్య దేవాలయంలో గుజరాత్ ముఖ్యమంత్రి అయిన భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష సంస్థ తన విజయాలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించింది. ఎక్స్రే పోలరీమీటర్ శాటిలైట్ ఎక్స్పోసాట్ను తీసుకువెళ్లే పిఎస్ఎల్వి C-58 వాహక నౌక నింగిలోకి దూసుకువెళ్ళింది. ఖగోళంలో వ్యాప్తి చెందే ఎక్స్రే తరంగాల జన్మస్థానాన్ని గుర్తించే లక్ష్యంతో ఇస్రో ఎక్స్పోసాట్ను ప్రయోగించింది. 2021లో నాసా ఎక్స్రే పోలరీమెట్రీ ఎక్స్ప్లోరర్ మిషన్ పేరుతో ఒక ప్రయోగాన్ని నిర్వహించింది. తర్వాత ఈ లక్ష్యంతో ఉపగ్రహాన్ని ప్రయోగించిన రెండో దేశంగా భారత్ కావడం మనం గర్వించదగ్గ విషయం. సో ఇవి ఈ రోజుకు సంబంధించి ముఖ్యమైన వర్తమానాంశాలు. ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంచబడుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్ పేరు వివరవ్ అకాడమీ. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.